ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల కల అయోధ్య రామమందిర నిర్మాణం. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 500 ఏళ్లుగా పోరాటం జరిగింది. ఎన్నో యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ప్రజలు త్యాగం చేశారు. 80వ దశకంలో ఆలయ పునర్నిర్మాణం కోసం కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు కూడా. దాదాపు 140 ఏళ్లుగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఎట్టకేలకు 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తుది తీర్పుతో రామమందిర నిర్మాణానికి తుది కార్యాచరణ మొదలైంది. మరో 10 రోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ఈ పోరాటంలో అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు పాలుపంచుకున్నారు. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసును వాదించి రామమందిరం నిర్మాణం కోసం కృషి చేసిన కీలక వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఆ వ్యక్తే కె పరాశరన్. నార్మల్గా లీగల్ ఇష్యూస్ గురించి కోర్టు తీర్పులను రెగ్యులర్గా ఫాలో అయ్యేవారికి కొంతమందికి మాత్రమే ఈయన గురించి తెలుసు. కానీ అయోధ్య రామమందిర కేసును వాదించే టైంలో ఆయన వయస్సు 92 ఏళ్లు. ఆ వయస్సులో ఈయన కోర్టుకు హాజరై ఎలా వాదించారు అని తెలిస్తే ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. 40 రోజుల పాటు జరిగిన తుది విచారణలో ఆయనకు కూర్చుని వాదించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చినా తాను మాత్రం రాముడి కోసం వాదిస్తున్నానని చెప్పి చెప్పులు, షూస్ లేకుండా నిలబడే వాదించారు. వాదన ప్రారంభించే ముందు ఓ శ్లోకం కూడా చెప్పేవారు. మొత్తంగా చెప్పాలంటే ఈ కేసు వాదనను కూడా ఒక యజ్ఞంగా చేశారు పరాశరన్ గారు. ఈ కేసులో తుది తీర్పు వెలువడ్డాక ఆయన ఇంటికి కోతులు కూడా వచ్చి కేరింతలు కొట్టిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక పరాశరన్ గారి విషయానికి వస్తే కె పరాశరన్ పూర్తి పేరు కేశవ పరాశరన్. 1927 అక్టోబర్ 9న తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టారు. తల్లిదండ్రులు రంగనాయకి ఆర్ కేశవ అయ్యంగార్. ఈ కుటుంబం 3 తరాలుగా న్యాయవాద వృత్తిలో ఉంది. తండ్రి కేశవ అయ్యంగార్ ఫేమస్ లాయర్ కావడంతో పాటు వేద పండితుడు కూడా. తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు కె పరాశరన్. మద్రాసులో BA ఎకనామిక్స్ చేశారు. కొన్నాళ్లు ప్రైవేటు ఉద్యోగం చేసి మళ్లీ న్యాయ విద్య చదివారు. న్యాయ విద్య చదువుతున్న టైంలోనే హిందూ చట్టంపై పలు పరిశోధనలు చేశారు. దీంతో శ్రీ జస్టిస్ సివి కుమారస్వామి శాస్త్రి సంస్కృత పథకం, జస్టిస్ శ్రీ వి భాష్యం అయ్యంగార్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తరువాత మద్రాస్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. ఓ కేసు పరిశోధన విషయంలో కెఎస్ కృష్ణస్వామి అయ్యంగార్ నుండి మరో గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1948లో అంటే 21 ఏళ్లకే తమ దూరపు బంధువైన సరోజను వివాహం చేసుకున్నారు. ఈమె సీనియర్ నటుడు చారుహాసన్ కుటుంబానికి బంధువు కూడా. కొన్నాళ్లు మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశాక 1958లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఫ్యామిలీని ఢిల్లీ షిఫ్ట్ చేశారు. హిందూ మత గ్రంథాలను, చరిత్రను ఎక్కువగా చదివేవారు. నిత్యం దైవనిష్టతోనే గడిపేవారు. నిత్యం రామనామాన్ని జపించేవారు. ఆధ్యాత్మికత, ధార్మిక అంశాల కేసులను టేకప్ చేసేవారు. తండ్రి కేశవ అయ్యంగార్కి గాంధీజీతోనూ పరిచయం ఉండేది. అయితే తమకు నచ్చని కొన్ని అంశాల్లో ఆయన గాంధీజీతో విభేదించేవారు. ముక్కుసూటిగా చెప్పేసేవారు. అదే కె పరాశరన్ కూడా ఫాలో అయ్యేవారు. ఈయన 1976-77లో తమిళనాడు సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వాలకు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేవారు. డబ్బు కోసం కాకుండా తాను ధర్మం కోసం పనిచేస్తానని చెప్పేవారు. అలా తాను వాదించిన పలు కేసుల ద్వారా గుర్తింపు పొందారు. ఆ తరువాత ఇందిరాగాంధీ గారితోనూ పరిచయం ఏర్పడింది. ఆమె ప్రభుత్వం తరపున కేసులకు సహాయం చేసేవారు. 1983 నుండి 1989 వరకు రాజీవ్ గాంధీ హయాంలో అటార్నీ జనరల్గా పనిచేశారు. అయితే తన కెరీర్లో రాజకీయ పార్టీల అభిప్రాయం కంటే కూడా ధర్మం, న్యాయం, సంస్కృతికి ప్రాధాన్యమిచ్చేవారని చెబుతారు. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో కుంభకోణం జరిగిందనే అభియోగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చిన సమయంలో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చింది. అయితే పరాశరన్ గారు కోర్టును ముందుగానే ఆశ్రయించారు. అప్పట్లో రాజీవ్ గాంధీని ప్రధాని పదవి నుండి దించేందుకు కుట్ర జరుగుతోందని, రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారనే సమాచారం వచ్చింది. అయితే ఈ అంశంపై ముందుగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ RS పాఠక్ను కలిసిన పరాశరన్ అర్ధరాత్రి అయినా విచారణ జరిపేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నారు. ఓ కేసు విషయంలో మన సుప్రీంకోర్టు అర్ధరాత్రి ముందస్తు విచారణకు అనుమతించడం అదే మొదటిసారి. అయితే రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ విచారణ జరగలేదు. అలా తాను టేకప్ చేసిన కేసుల్లో అన్ని అంశాల్లోనూ పట్టున్న వ్యక్తిగా పేరు పొందారు. గతంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ భవనాన్ని కూల్చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఆ కేసును ప్రభుత్వం తరపున పరాశరన్ వాదించాల్సి ఉంది. అయితే తన అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు జారీ చేస్తే ఆ కేసును వాదించేది లేదని, తనను బలవంతం చేసే బాధ్యతల నుండి తప్పుకుంటానే తప్ప కేసును వాదించబోనని తేల్చి చెప్పారు. ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆయన అటార్నీ జనరల్ అయ్యారు. 1999-2004 మధ్యకాలంలో ఎన్డీఏ హయాంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో రామసేతు కేసు విషయంలో రామసేతును రక్షించేలా వాదించి సక్సెస్ అయ్యారు. ఆయన చేసిన సేవలకు గాను 2003లో ఎన్డీఏ హయాంలో పద్మభూషణ్, 2011లో యూపీఏ హయాంలో పద్మవిభూషణ్ అందుకున్నారు. 2014లో రాజ్యసభ సభ్యుడయ్యారు. కె పరాశరన్ గారు అయోధ్య కేసు ఎలా టేకప్ చేశారు అనే అంశానికి వస్తే 2008 టైంలో ఆయన వయస్సు 81కి పైనే. దీంతో న్యాయవాదిగా ప్రాక్టీస్కు దూరంగా ఉండేవారు. జూనియర్లను పంపించేవారు. తాను వారికి సలహాదారుగా ఉండేవారు. ఫ్యామిలీని అప్పటికే చెన్నైకి షిఫ్ట్ చేశారు. ఆయనకు 3 కుమారులు, 2 కుమార్తెలు. కుమారులు మోహన్ పరాశరన్, సతీష్ పరాశరన్, బాలాజీ పరాశరన్. ఈ 3 న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. మోహన్ పరాశరన్ గతంలో సొలిసిటర్ జనరల్గా చేశారు కూడా. కంటిన్యూగా 4వ తరం న్యాయవాద వృత్తిలోనే ఉన్నారని చెప్పవచ్చు. తమ వారసత్వాన్ని పిల్లలకు అప్పగించి చెన్నైలోనే ఉంటున్న టైంలో రామజన్మభూమి కేసులో వాదించాలనే విన్నపం అందింది. కేశవ పరాశరన్ కు ఆర్ఎస్ఎస్, విహెచ్పితో డైరెక్ట్ గా సంబంధాలు లేవు. అయినా ఈ కేసును వాదించాల్సిందిగా అయోధ్య రామజన్మభూమి నిర్మాణ కమిటీ సభ్యులు కేశవ పరాశరన్ను కోరారు. తాను ఎవరి కోసమో ఈ కేసును వాదించాలనుకోవడం లేదని, తాను రాముడి కోసం వాదిస్తానని, అది నా బాధ్యత అని హామీ ఇచ్చారు. అలా 2008లో ఈ కేసును వాదించేందుకు ముందుకొచ్చారు. ఈ కేసులో దాదాపు 15 మంది ప్రముఖ లాయర్లు రామజన్మభూమికి అనుకూలంగా వాదించినా అందులో ప్రథముడిగా ఉన్నారు పరాశరన్. ఇక 2019కి ముందు అయోధ్య రామమందిర కేసులో పలుమార్లు విచారణ జరిగింది. బాబ్రీ మసీద్ తరపున, సున్నీ వక్ఫ్ బోర్డు తరపున లాయర్ రాజీవ్ ధవన్ వాదించేవారు. ఈ కేసు విచారణ టైంలో వేల సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకోసం తనకు ప్రధాన 6 న్యాయవాదులు యోగేశ్వరన్, అనిరుద్ధ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి డానీ, అశ్విని కుమార్ డిఎస్, భక్తివరదన్ సింగ్లు సహకరించారు. తాను ఈ కేసును వాదిస్తున్నంతసేపు కోర్టులో బూట్లు ధరించేవారు కాదు. ఇంట్లోనూ చాలా నిష్టగా ఉండేవారు. ఇక 2019లో ఈ కేసుపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. కోర్టు హాల్లో ఈ కేసు వాదించే సమయంలో అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 93 ఏళ్ల పరాశరన్ని చూసి, మీరు కూర్చోవచ్చు, కూర్చుని వాదించేందుకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. అయితే శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తిని విశ్వసించిన కేశవ పరాశరన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. భగవంతుని కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. తాను శ్రీరామునికి అనుకూలంగా వాదిస్తున్నాను కాబట్టి నిలబడి వాదిస్తానని చెప్పారు. తన వాదనను ప్రారంభించేందుకు ముందుగా ప్రతిరోజు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పేవారు. రామజన్మభూమికి అనుకూలమైన వాదనను బలపరిచేందుకు అనేక హిందూ గ్రంథాలను, శ్లోకాలను సాధారణ ఉదాహరణల రూపంలో చెప్పేవారు. అందుకు సాక్ష్యాలను సుప్రీంకోర్టు ముందు ఉంచేవారు. అంతేకాకుండా అయోధ్యలో 40 నుండి 50 మసీదులు ఉన్నాయని, ముస్లింలు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉందని చెప్పేవారు. ఆ ప్రాంతంలో రాముడు జన్మించాడని, హిందువులు ఇతర ప్రదేశాన్ని రామజన్మభూమిగా భావించలేరని చెప్పేవారు. అంతేకాదు, నార్మల్గానే ఆ వయసులో చాదస్తం ఎక్కువ అవుతుందని మనం వింటుంటాం. కానీ కేశవ పరాశరన్ ఎక్కడా బ్యాలెన్స్ తప్పేవారు కాదు. కోర్టులో రామమందిరం గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ సహనం కోల్పోలేదు. ప్రత్యర్థి న్యాయవాదిపై ఏనాడు అసహనం వ్యక్తం చేయలేదు. సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ రాజీవ్ ధావన్ కొన్నిసార్లు గట్టిగా మాట్లాడినా పరాశరన్ మాత్రం బ్యాలెన్స్ కోల్పోయేవారు కాదు. తన టీంలో ఎప్పటికప్పుడు రేయింబవళ్లు పనిచేసేవారు. నిత్యం రామనామ స్మరణ చేసేవారు. కోర్టులో పరాశరన్ మెమరీ చూసిన చాలా మంది లాయర్లు ఆశ్చర్యపోయేవారు. తేదీలు, సాక్ష్యాలతో సహా వాదించేవారు. ఇతర న్యాయవాదులు అందుకోసం బుక్స్ ని రిఫర్ చేసేవారు. కానీ పరాశరన్ మాత్రం ఫోటోగ్రాఫిక్ మెమరీతో డైరెక్ట్గా తాను చెప్పాలనుకున్నది చెప్పేవారు. చరిత్ర, మత గ్రంథాలు, సంస్కృత పుస్తకాల్లోని అంశాలను పొల్లుపోకుండా చెప్పేసేవారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే, ఈ కేసును వాదించేందుకు ఎలాంటి ఫీజు కూడా తీసుకోలేదు. తనకు సహాయకులుగా ఉన్న లాయర్లకు భోజన ఏర్పాట్లు కూడా ఆయనే చేసేవారు. కోర్టులో వాదన అయ్యాక మళ్లీ తన ఆఫీస్కి వచ్చి నోట్స్ రాసుకునేవారు. ఇక ఈ కేసులో పరాశరన్ తన చివరి వాదనను సమర్పించిన తర్వాత కోర్టు హాల్ నుండి బయటకు వచ్చి రాజీవ్ ధావన్ బయటకు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేశారు. అతనితో ఫోటో దిగి అతనికి శుభాకాంక్షలు తెలిపారు. లాయర్ల మధ్య వాదనలు
కోర్టు హాల్లో మాత్రమేనని, బయటకి వస్తే మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం ఉండదని చెప్పారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే, రామ జన్మభూమి కేసు తీర్పు రోజున పరాశరన్ ఢిల్లీలోని తన ఫ్లాట్కి తిరిగి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అప్పటి వరకు ఆ ఏరియాలో కనిపించని కోతులు ఒక్కసారిగా కనిపించి చెట్లపై దూకుతూ సందడి చేశాయి. రాముడి జన్మభూమి ఆయనకే లభించిందన్న ఆనందంతో హనుమంతుడు ఇలా చేశాడని భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేసిన ప్రముఖ న్యాయవాది నరగుంద అప్పటి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు కూడా. ఇక 2011 తర్వాత పరాశరన్ కోర్టుకు హాజరయ్యేలా ఒప్పుకున్న కేసులు రెండు. మిగతా కేసుల్లో సలహాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఆయన ఒప్పుకున్న కేసుల్లో ఒకటి అయోధ్య రామమందిర కేసు కాగా, రెండోది శబరిమల కేసు. అయ్యప్ప ఆలయంలోకి ఋతుక్రమంలో ఉన్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సమర్థించేందుకు నాయర్ సర్వీస్ సొసైటీకి ఆయన హాజరయ్యారు. మరికొన్ని విషయాలకు వస్తే, రామమందిర కేసు చివరి వాదనలయ్యాక మీరు మళ్లీ ఎప్పుడు కోర్టుకు వస్తారు అని మీడియా పరాశరన్ని ప్రశ్నించింది. అందుకు ఆయన స్పందిస్తూ, రిటైర్మెంట్ తీసుకున్న తాను మళ్లీ రామజన్మభూమి, శబరిమల కేసుల్లో హాజరయ్యేందుకు నల్ల కోర్టు ధరించానని చెప్పడం సరికాదు. తాను ఈ విషయాల్లో వాదించడానికి దేవుడు ఎంపిక చేసినట్లు భావిస్తున్నా. అంతా దేవుడి చిత్తమని నమ్ముతున్నా. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు ఆయన దయ వల్లనే అని చెప్పారు. అదే సమయంలో లాయర్లకు రిటైర్మెంట్ లేదు అని కేశవ పరాశరన్ బదిలిచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఓ సందర్భంలో కేశవ పరాశరన్ని న్యాయవాద పితామహుడు అని వ్యాఖ్యానించారు. పరాశరన్ కుమారుడు మోహన్ పరాశరన్ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదే. 2013-14 టైంలో యూపీఏ ప్రభుత్వం సొలిసిటర్ జనరల్గా ఉన్నారు. ఇక కోట్లాది మంది హిందువుల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమయ్యేలా చేసిన వారిలో ఒకరైన పరాశరన్ మాత్రం అయోధ్య రామమందిర శంకుస్థాపన టైంలో ఇంట్లో టీవీలో ఆ కార్యక్రమాన్ని చూస్తూ గడిపారు. ఆ టైంలో ఆయన సైలెంట్గా నవ్వుతూ కనిపించడం విశేషం. ఇక అమరావతి రైతుల తరపున కూడా తమ సహాయ సహకారాలను అందిస్తున్నారు పరాశరన్ గారు. ఈ కేసులో వైఎస్ జగన్ ప్రభుత్వం తరపున హరీష్ సాల్వే వాదిస్తుండగా, అమరావతి రైతులు పరాశరన్ని అప్రోచ్ కావడంతో ఆయన ఈ కేసులో ₹1 ఫీజుతో ఈ కేసును వాదించేందుకు ముందుకొచ్చారు. ఇవి అయోధ్య రామమందిర కేసులో వాదించిన వారిలో ముఖ్యులైన పరాశరన్ గారికి సంబంధించిన అంశాలు.